హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ వస్తాయి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ముందు వీడియోకి కనెక్టింగ్, ప్రతి వీడియోకి ఇదే చెప్తా ఉన్నాను కదా, ఎందుకంటే మనకి టైం అడ్జస్ట్ అవ్వడానికి ఒక 10 minutes లోపే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఎక్కువ మళ్ళీ బోర్ కొట్టేసిద్ది కదా వీడియో అనేది. 20 minutes 30 minutes అట్లా వచ్చేసేస్తే నేను వీలైనంత వరకు 9 minutes అట్లా లోపే వీడియోని ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో అయితే ఫుల్ స్పీడ్ పెట్టేశాను, ఎందుకంటే ఫుల్ డే అనమాట. ఒక రోజు నేను ఎలా స్పెండ్ చేశాను అనేది, అది కూడా వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం రోజుదనమాట. ఈ వీడియో వచ్చేసి 1 month అవుతుంది వీడియో షూట్ చేసి. నాకు వరుసనే వీడియోస్ పెడుతున్నాను, మధ్య మధ్యలో సెలవులు, ఊర్లకు వెళ్ళడం, ఇవన్నీ కూడా మనకి టైం అయితే అస్సలు అడ్జస్ట్ కాలేదు. ఫస్ట్ ఒక మ్యారేజ్కి వెళ్ళొచ్చాను, తర్వాత మళ్ళీ ఈ మధ్య ఇంకో ఊరు కూడా వెళ్ళొచ్చాను. ఏ ఊరు ఏంటనేది అవి కూడా వీడియోస్ వస్తాయి. అవి వచ్చేసరికి ఎన్ని రోజులు పడతాయో చూద్దాము. ఇంకా ఉన్నాయి వీడియోస్, తవ్వకాల్లో బయటపడుతున్నాయి అన్నమాట వీడియోస్ అన్నీ కూడా. ఎందుకంటే నేను వీడియోస్ కొన్ని రోజులైతే షూట్ చేయలేదు, కొన్ని రోజులైతే షూట్ చేశాను. అవి వరుసనే ఒకటి తర్వాత ఒకటి పెట్టుకుంటా వస్తున్నాను అనమాట. ఫ్రెష్గా పెట్టాలనుకుంటాను, ఈలోపు ఏదో ఒక పని పడి ఒక 1 week ఒక 4 days అట్లాగా మనకి బ్రేక్ పడిపోతుంది. ఎందుకులని చెప్పేసి వీడియోస్ తీసి పెట్టుకున్నా అట్లానే జరుగుతుంది, ఎందుకనో తెలీదు. ప్రతి ఒక్కరు డైలీ వీడియో ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా పెడతామంటే అట్లా మనం కూడా ఎప్పుడు చేస్తామో తెలియదు. కానీ ఇంకా ఈరోజైతే వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం, ఉదయాన్నే పనులన్నీ చేయాలని ఎంతో ముందు రోజు ప్లాన్ చేసుకున్నాను. కానీ ఉదయాన్నే లేచేసరికి లేట్ అయిపోయింది. ఇంకా ఉదయాన్నే అయితే దీని ముందు వీడియో చూస్తే తెలిసిద్ది అనమాట. నాకు ఇంకా లేచిన తర్వాత కూడా ఎందుకు లేట్ అయింది అనేది కూడా ఆ వీడియో చూస్తే తెలిసిద్ది అనమాట. ఇంకా ప్రస్తుతానికైతే నేను తల నిండా గోరింటకు పెట్టేశాను. ఇల్లులన్నీ కూడా శుభ్రంగా చిమ్మి అంట్లు అయితే కడిగేసాను అనమాట. గ్యాస్ పొయ్యి కూడా కడిగేసాను. గ్యాస్ పొయ్యి అంట్లు అన్నీ కూడా, వంటగదిలో పని అయితే అయిపోయింది. ఇంక ఇల్లు తుడిచి వేసుకుంటున్నాను. ఇల్లు తుడిసి ఇంకా మళ్ళీ గడపలకు పసుపులు పూసి బొట్లు పెట్టి, ఇంకా పండగ అంటే చెప్పనవసరం లేదు. అసలు ఈ ముందు రోజు ఈ పనులన్నీ చేసుకుంటే ఉదయాన్నే లేచి పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రతిసారి నాది ఉదయాన్నే అయిపోయింది, ఈసారి అనమాట బాగా లేట్ అయిపోయింది. ఎంత లేట్ అంటే చాలా లేట్ అయిపోయింది అనమాట. మాటల్లో చెప్పలేనంత. ఇల్లంతా కూడా అసలు చూడండి, మా ఇల్లు ఎంత గలీజ్గా ఉండిద్దో. నాది మెషిన్ ఉండటం వల్ల సగం ఇల్లు అయితే ఆక్రమించేసిద్ది అనమాట. కానీ నా అవేంటి పెళ్ళికి వెళ్ళి వచ్చాను కదా, ఆ పెళ్ళికి వెళ్ళి వచ్చిన బట్టలు అయితే ఇంకా కొన్ని అయితే పక్కన పెట్టుని అనమాట. అంటే వరుసనే కొన్ని రోజు కొంచెం కొంచెం అయితే వేస్తాను. నాకు ఆరబెట్టుకోవడానికి ప్లేస్ లేదనమాట. అందుకని ఇంట్లో బట్టలు అవి, ఇంకా కొన్ని దుప్పట్లు, పెళ్లి బట్టలు, ఆ లాస్ట్కి వచ్చేసి పట్టు శారీస్, అంటే మనం కొంచెం మంచి శారీస్ అరేంజ్ చేసుకునే అవన్నీ కూడా గమ్ పెట్టడానికని చూడండి మంచం మీద ఉన్నాయి 2 శారీస్ అయితే. ఇప్పటికి కూడా పెట్టలేదు అవి. మామూలుగా నార్మల్గా వాష్ చేసి పక్కన పెట్టేశాను. వాటికి అంతా కూడా గమ్ పెట్టి ఐరన్ అయితే చేసుకోవాలనుకోవట్లేదు. రోలింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంట్లో చేసుకోవడమే, బయట అయితే నేనేమి ఇవ్వనులేండి. బయట అయితే మనం ఇంకా చీరాలు వెళ్ళాలి, మళ్ళీ మనీ అదంతా కూడా ఎందుకులే అని చెప్పేసి రోజుకు ఒక శారీకి చేసుకొని పక్కన పెట్టేసుకుందామని అనుకున్నాను. కానీ టైం కుదరట్లేదు, ఎందుకంటే బట్టలు హడావుడి అనమాట. ఇంకా మొన్నటి వరకు అయితే పెళ్లి బట్టలు, తర్వాత వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన బట్టలు, ఇంకా బయటికి వెళ్ళి మెటీరియల్స్ తెచ్చుకోవటం, ఇంకా మళ్ళీ వేరే ఫంక్షన్స్ ఉంటే ఫంక్షన్స్కి అటెండ్ అవ్వటం, వరుసనే భోజనాలు అనమాట. భోజనాలు ఒక్కొక్క రోజు అయితే రోజు మార్చి రోజు వస్తున్నాయి. లేదంటే ఫంక్షన్ సీజన్స్ వచ్చినాయి అంటే మనకి డైలీ ఫంక్షన్ ఏదో ఒకటి తగులుతూనే ఉండిద్ది, ఇల్లు వస్తూనే ఉండాలి. నిన్న అదే ముందు రోజు కూడా ఏదో ఫంక్షన్కి వెళ్ళొచ్చాను, చెప్పాను కదా చాలా రోజులు అవుతుందని చెప్పేసి వీడియో షూట్ చేసి. ఇంకా ఇల్లు తొడవటం అయితే అయిపోయింది, ముగ్గులు కూడా పెట్టేశాను ఇంట్లో. తర్వాత ఇంకా అరుగులకి కూడా పసుపులు పూసేసాను. లాస్ట్ని వచ్చేసి గ్యాస్ పొయ్యికి అయితే పోస్తున్నాను అనమాట. ఇక ఈ రోల్కి పూయడం అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఫోన్లో చూశాను, నేను కూడా షార్ట్లో చూశాను, ఇట్లా ఇంట్లో రోల్కి ఆ రోట్లో ఉన్న రాయికి చక్కగా పసుపు పూసి బొట్లు పెట్టుకుంటే ముందు మనకి దానివల్ల మనకి అదే అంటే దాన్ని ఏమంటారు, పూజ చేయటం అవన్నీ కూడా మనకు అంతగా పర్టికులర్గా తెలియదు. కానీ చూడడానికి అయితే మాత్రం అందంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చుతాయి ఇట్లా చేయడం వల్ల. ఇంకా ఇదంతా కూడా శుభ్రంగా తుడిచి
ఆరబెట్టేసుకున్నా కదా, ఇక్కడైతే పసుపు పూసి బొట్లు పెట్టేసుకుంటున్నాను గ్యాస్ పొయ్యి పక్కన కూడా. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అని చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా చేసుకోవాలి కాబట్టి నీట్గా ఇల్లు ఎంత అందంగా ఉంచుకుంటే అంత బాగుండిద్ది. అసలు పండగ వాతావరణం కనిపించాలి. ఇప్పుడు ఏంటంటే డైలీ ఎటు చెయ్యం కదా మనం, ఇట్లా పండగలు శుక్రవారాలు శ్రావణ శుక్రవారాలు అట్లా వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నీట్గా చేసుకుంటే చూడ్డానికి ఇల్లు కూడా భలే చక్కగా అనిపించిద్ది. నేను ఎక్కువగా చెప్పను అనమాట, మనకు తెలిసినంతవరకే. మామూలుగా ఫోనుల్లో అయితే పూజలు ఈ పూజ చేస్తే అలా ఉండిద్ది, ఇట్లా గడపలకు బొట్లు పెడితే లక్ష్మీదేవి వచ్చిద్ది, అట్లా అంత పర్టికులర్గా అయితే నేను చెప్పలేనమాట. ఇంకా వరుసనే పనులైతే చేసుకుంటూ ఉన్నాను. పసుపులు బూయటం అయిపోయింది, ఇంక బొట్లు పెట్టేసుకుంటున్నాను. మెట్లకి కూడా పెట్టాలన్నమాట. అంతకుముందు అయితే మాత్రం దీనికి మొత్తం వంటగదికి మగ్గం గదికి మళ్ళీ బయట అటు బయటికి ఇటు మొత్తం 4 వాకిళ్ళు ఉన్నాయి. ఫస్ట్లో అయితే 4 వాకిలికి పసుపులు పూసి అసలు ఇంట్లోకి వచ్చిన కొత్తల్లో అయితే ఎంత బాగా చేసుకునేదాన్ని. మాది ఫస్ట్ వచ్చేసి ఒకే ఒక గడప ఉండిద్ది, చిన్న ఇల్లు అనమాట. దానికి మెట్లు అవన్నీ ఏమన్నా ఆ గడపకు పసుపు పూసుకుంటే చాలు, అంతవరకే, ఇంకేమి ఉండవు. గ్యాస్ పొయ్యి గడప. ఇంకా మనకి ఇంకొంచెం ఇల్లు పెద్దదైతే ఇంకా బాగుండు అట్లా అనిపించేది. ఇప్పుడు ఇల్లు పెద్దదయ్యే కొద్దికి మెయింటెనెన్స్ ఎక్కువైద్ది కదా, అట్లకి పసుపులు పూసి బొట్లు పెట్టడం కడగటం అవన్నీ కూడా. ఇంకా ఒక్కొక్క సామాన్ మాకు ఇక్కడికి వచ్చి ఇంట్లోకి వచ్చేసరికి ఏమి సామాన్ అంటూ లేవు. బీరువా కానీ ఫ్రిడ్జ్ కానీ, ఇంకా ఒక్క మంచంతో వచ్చామన్నమాట. ఒక మంచం, గ్యాస్ పొయ్యి అంతే. టీవీ కూడా లేదనమాట. ఇంట్లోకి వచ్చాక తర్వాత కొనుక్కున్నాము, కరోనా ముందు కరోనా తర్వాత కాదు. ఇప్పుడైతే అంత పరిస్థితి అయితే బాగాలేదు. ఒక రూపాయి కూడబెట్టి వరుసనే అన్నీ అయితే కొనుక్కున్నాం. అప్పుడు మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో అయితే ఇల్లు మొత్తం ఖాళీ. ఇంత ఇల్లు మాకు అవసరం అనిపించేది. ఇప్పుడైతే మాత్రం ఈ ఇల్లు చాలా లేదు, వేరే ఇంటికి ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళాలని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అప్పట్లో ఏం లేవని చెప్పే కదా, వాషింగ్ మెషిన్ కానీ ఫ్రిడ్జు బీరువా, ఇంకొక మంచం కూడా లేదు. ఒక్క మంచంతో వచ్చాం. ఇంకొక మంచం ఇక్కడికి వచ్చాక అమ్మ వాళ్ళు కొనిచ్చారనమాట. ఒకటి అత్తగారింటి కాడి నుంచి తీసుకొచ్చుకున్నాము. వాషింగ్ మెషిను ఫ్రిడ్జు ఇవన్నీ కరోనా ముందు కొనుక్కున్నాం అనమాట. బీరువా కూడా. డ్రెస్సింగ్ టేబుల్ ఏమో ఫంక్షన్కి గిఫ్ట్ వచ్చింది. ఇంకా వరుసని ఇక రూపాయి కూడబెట్టి చాలా కష్టపడి అయితే కొనుక్కున్నాం. టీవీ కూడా మాది సెకండ్ హ్యాండ్ టీవీ, ఫస్ట్ హ్యాండ్ది కూడా కాదు. అది కూడా నేను ఇన్స్టాల్మెంట్ పద్ధతి, అంటే వాళ్ళు అమ్ముతుంటే మేము మనీ అప్పుడు ఇచ్చే పరిస్థితిలో లేమన్నమాట. ఇంకా దానికి కూడా మంత్లీ ఎంతని కడదామని తీసుకున్నాం. అది కూడా కట్టే పరిస్థితులు లేకపోతే నేను బట్టల గుట్టి అయితే చల్లేసుకున్నాను అనమాట. అంతా కూడా చాలా, అదంతా కొంచెం చెప్తే చాలా పెద్ద స్టోరీ అయిద్ది అనమాట. అదంతా తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే మన టాపిక్ వేరే దారికి వెళ్ళిపోతుంది అనమాట. వేరే దారికి వెళ్ళిపోతుంది. ఇంకా మా సినిమా కష్టాలన్నీ మీతో ఎందుకులే కానీ, సినిమా కష్టాలు అయితే మాత్రం చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. నేను ఎందుకులే యూట్యూబ్లో అవన్నీ కూడా అని చెప్పేసి నేనైతే చెప్పను అనమాట. ఇక ఇప్పుడైతే మాత్రం ఇల్లులు తొడవటం, ముగ్గులు పెట్టడం అన్నీ అయిపోయినాయి. నా స్నానాలు కూడా అయిపోయినాయి అనమాట. ప్రసాదాలు అయితే చేస్తున్నా. ప్రతి సంవత్సరం ఎన్ని ప్రసాదాలు చేసేదాన్నో అవన్నీ కొన్ని మిగిలిపోయి అట్లా అయిపోతున్నాయి అని చెప్పేసి ఈసారి సింపుల్గా పొంగలి పులిహోర, ఇంకేం చేయట్లేదు. ప్రతిసారి అయితే పొంగలి పులిహోర గారి. లాస్ట్ ఇయర్ వీడియో చూసినట్టయితే మీకు కూడా అర్థమైంది. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం వీడియో కూడా బొబ్బట్టు, కట్ పొంగలి ఇట్లా చాలా రకాలైతే చేశాను. ఈసారి మాత్రం సింపుల్గా ఈ గిన్నె శ్రీమంతానికి మనకి గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారు కదా, ఆ గిన్నె అనమాట. మనకి ఏదన్నా కొత్త గిన్నె తీసుకొచ్చి అంటే దాంట్లో కనీసం పాలన్నా గాయాలి, లేదంటే పొంగలన్నా చేస్తాను. అది నా సెంటిమెంట్. నేను కొత్త వస్తువు ఏదన్నా తీసుకొచ్చుకున్నా, ఇట్లా మనకు నచ్చింది ఏదన్నా అయినా కూడా పొంగల్ అయితే నేను దీంట్లో పెడుతున్నాను. మనకి ఇత్తడి గిన్నెలు అవన్నీ ఏం లేవు. పొంగల్ చేసేసాను సింపుల్గా. ఒక చిన్న కొంచెం పొంగలే చేశాను అనమాట. పులిహోర కూడా కొంచెమే చేశాను. ప్రసాదాలు ఎక్కువ చేయట్లేదు అనమాట ఈసారి. ఎందుకు అన్నిన్ని ప్రసాదాలు చేసి మళ్ళీ వేస్ట్ చేసుకోవటం అని చెప్పేసి ప్రతి సంవత్సరం అయితే చాలా చేసేదాన్ని. అదిగాక ఇక్కడ ప్రసాదాలు పంచిపెట్టేదాన్ని. ఈసారి అయితే ప్రసాదాలు పంచే ఉద్దేశం కూడా లేదు, అసలు ఎవరికి పెట్టలేదు కూడా. చిన్న కొబ్బరి ముక్క కూడా పెట్టలేదు ఈసారి. ఇంకా తర్వాత వచ్చేసి మనకి పొంగల్ అయిపోయింది. పులిహోర ఈ లాస్ట్ ఇయర్ మట్టిది పెన్నిని తీసుకున్నాను అనమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చూడండి, పులిహోరలో కరివేపాకు కానీ ఏమీ లేదు. పొంగల్కి అయితే నేను ముందే మా ఫ్రెండ్కి చెప్పాను అనమాట. తను ఇచ్చింది సరుకులు తీసుకొచ్చి తాలింపు గింజలు అవన్నీ తీసుకురామంటే, తర్వాత నూనె పొయ్యి మీద వేసి చూసుకుంటే
తాలింపు గింజలు కూడా లేవు, ఆవాలు జీలకర్ర వరకు ఇచ్చారనమాట, పచ్చిపప్పు అవన్నీ ఏం లేవు అనమాట. ఎలాగైనా సరే ఇంక ఇప్పుడు ఏం చేయలేం కదా, కొట్టుకాడ